హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనకు టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కంప్లీట్గా ఎగ్జామ్ డేటు, అప్లికేషన్ ఫీజు, ఎండింగ్ డేటు మొత్తం మనకు ఈరోజు న్యూస్ అయితే అఫీషియల్గా వచ్చేసిందండి. సో ఈరోజు మనకు యాక్చువల్గా వీడియో చేయడానికి పర్పస్ ఏంటంటే టెట్ అనేది మళ్ళీ రాయాలా, అసలు ఎవరికి ఉంటుంది అనే దాని విషయం మాట్లాడుకున్నట్లుగా అయితే టెట్కి సంబంధించినది అయితే మనం ఎవరైనా రాయొచ్చండి. ఇక్కడ ఒకటి ఫీజు అయితే మనకు 1000 రూపీస్ చేస్తారు. 1000 రూపీస్ పే చేసి మళ్ళీ మనం టెట్ అయితే రాయాల్సి ఉంటుంది. 120 అబౌవ్ చేసిన వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు మీరు మళ్ళీ టెట్ రాయాల్సిన అవసరం ఉండదండి. లేదు మేము ఇంకా 140 తెచ్చుకుంటాం అనుకుంటే మాత్రం స్కోర్ ఎవరైతే తక్కువగా ఉంటుందో, బిలో మనకు 3 డిజిట్స్ లోపల ఎవరైతే ఉంటుందో వాళ్ళు మళ్ళీ ఒకసారి రాయండి. 45 డేస్ అయితే డ్యూరేషన్ ఇచ్చారు, సేమ్ లాస్ట్ డిఎస్సి మాదిరి. సో ఈ 45 డేస్లో మీరు మ్యాక్సిమం మీకు మించిన ఎఫర్ట్స్ అంతా పెట్టేసి టెట్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే డిఎస్సికి మెయిన్ మనకు టెట్ వెయిటేజ్ అనేది 20% ఇచ్చారు. సో టెట్లో మార్క్స్ కానీ వస్తే డిఎస్సిలో కూడా ఆటోమేటిక్గా మన స్కోర్ని బట్టి ఇంకొంచెం స్కోర్ అనేది యాడ్ అయ్యి మనం జాబ్లో గిట్న అవ్వచ్చు. సో ఇక్కడ అఫీషియల్గా మనకు ఈ రోజు నుండి అంటే 24 ఈ రోజు నుండి నెక్స్ట్ మంత్ 23 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. గుర్తుంచుకోండి, 1000 రూపీస్ అయితే పే చేస్తున్నాము. 1000 రూపీస్కి మనం మరి వాల్యూ ఇవ్వాలి కదా అండి. మాటలా 750 కాదు, ఒకేసారి 1000 రూపీస్ పెట్టారు. సో అండ్ ఈరోజు వచ్చేసి మనకు సిలబస్ విషయాన్ని కన్నా మాట్లాడుకున్నట్లుగా అయితే సేమ్ సిలబస్ అయితే యాజ్ యూజువల్గా అదే ఇచ్చారు. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. మీకు సిలబస్ అనేది కూడా తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో సోషల్ సబ్జెక్ట్కి ఎవరైతే చూస్తున్నారో వారి కోసము కంప్లీట్గా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సైకాలజీ కూడా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకోటి అండి, 10th క్లాస్ న్యూ సిలబస్ అనేది మనకు ఆల్రెడీ నేను జాగ్రఫీ అనేది కంప్లీట్ చేస్తాను. సో 10th క్లాస్ మనకు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A అయితే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు 6th నుండి 10th క్లాస్ వరకు అయితే చదవాలి. సో 10th క్లాస్ అనేది ఓల్డ్ బుక్ ఉంటే ఓల్డ్ బుక్ అయితే ఫాలో అవ్వండి. ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, లాస్ట్ ఇయర్ మనం చదివేసి ఉంటాము, ఐడియా ఉంటుంది. కొత్త సిలబస్ చదవాలి కాబట్టి దానికి సంబంధించిన ఆల్రెడీ జాగ్రఫీ అనేది కంప్లీట్ చేసేసాను. అండ్ సైకాలజీ కూడా ఆల్మోస్ట్ ఒక టాపిక్లో కంప్లీట్ చేసేసానండి. ఇంకా నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్స్ అయితే ఉంది. రిమైనింగ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఈరోజు మేబీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ పోస్ట్ చేస్తాను. సో షూర్గా అయితే మీరు చూడండి. అండ్ 10th క్లాస్కి సంబంధించిన నేను సోషల్ చెప్తాను అన్నాను కదా, రెగ్యులర్గా ఇప్పటి నుండి క్లాసెస్ అయితే మీకు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. టైం వేస్ట్ చేయకోకుండా ఈ 45 డేస్ డ్యూరేషన్లో మ్యాక్సిమం సిలబస్ అనేది కంప్లీట్ చేసేలాగా అయితే చూసుకోండి. సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి. 10th క్లాస్కి సంబంధించిన ప్రతి క్లాస్ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఇంకా మీరు చూస్తారో చూడరో అది నాకైతే తెలియదు. ఖచ్చితంగా క్లాసెస్ అనేవి చూడండి. అండ్ లాస్ట్ డిఎస్కి టెట్కి సంబంధించినవి 6th నుండి 6th, 7th, 8th, 9th వాటికి రిలేటెడ్గా ఈవెన్ ఇంటర్మీడియట్ కూడా నేను వీడియోస్ అనేవి చేశాను. సో వన్స్ చూడండి, ఎందుకంటే సబ్జెక్ట్ ఏం మారలేదు ప్లస్ సిలబస్ అనేది మారలేదు కాబట్టి ప్రతి వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మెథడ్కి సంబంధించిన క్లాసెస్ కూడా చేశాను. అవి కూడా మనకు ప్లేలిస్ట్లో చక్కగా నీట్గా అందరికీ అర్థమయ్యే విధంగా నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తానండి. వన్స్ అగైన్ ఒకసారి చూడండి. సో 45 డేస్ డ్యూరేషన్లో ఇంకా కావాల్సినంత ఎఫర్ట్ పెట్టండి. ఎందుకంటే 1000 రూపీస్ అంటే మనకి ఏం ఊరికే రాదండి. సో గవర్నమెంట్కి మనము ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నాము. టెట్లో స్కోర్ ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటే ఖచ్చితంగా 1000 రూపీస్ గుర్తుంచుకొని బాగా చదవడానికి అయితే ట్రై చేయండి. మర్చిపోవద్దు, 45 డేస్ డ్యూరేషన్ ఉంది. సో ప్రతి 1 minute కూడా మీరు బాగా చదవండి. అండ్ ప్రతిదీ కూడా లైన్ టు లైన్ చదవడానికి అయితే ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం. ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ సైకాలజీ ఈరోజు మ్యాక్సిమం అన్ని బిట్స్ కూడా కవర్ చేసేసాను. మేబీ ఒక 16 minutes అబోవ్ ఏమో ఉంది వీడియో. సో వీడియోని చూడండి. నెక్స్ట్ టుమారో నుండి వైయక్తిక భేదాలు అనే టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. కంటెంట్ కూడా వస్తూ ఉంటుంది, సో వాచ్ చేస్తూ ఉండండి. అండ్ మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కదా, సో వన్స్ ఒకసారి చూడండి. సో ఇక్కడ గమనించినట్లుగా అయితే స్క్రీన్ షాట్ తీసి వీడియో అయితే చేస్తానండి. యాజ్ యూజువల్గా మనకు సైకాలజీకి 30 మార్క్స్ అండ్ లాంగ్వేజెస్కి 30 అంటే ఇంగ్లీషు తెలుగు కలిపి. ఇంకా మనకు కంటెంట్ ఏదైతే ఉంటుందో 60 మార్క్స్ ఇచ్చారు. 48 మార్క్స్ మన కంటెంట్కి సంబంధించింది, మిగిలిన 12 మార్క్స్ వచ్చేసి మెథడ్కి సంబంధించి. అలా కంప్లీట్గా 60 మార్క్స్
మొత్తం 150 క్వశ్చన్లు, 150 మనకు నిమిషాలు అయితే ఉంటుంది. సైకాలజీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇంకా ఫస్ట్ మనకు అభివృద్ధి, పెరుగుదల మరియు పరిపక్వత ఈ చాప్టర్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేస్తాను. వన్స్ ఎవరైనా చూడకపోతే ఇక్కడ పెరుగుదల గురించి కంప్లీట్గా డీటెయిల్గా ఇవ్వడం అయితే జరిగిందండి. శైశవ దశలో, బాల్య దశలో, కౌమార దశలో ఎలా ఉంటుంది దానికి సంబంధించిన ప్రతిదీ కూడా. నెక్స్ట్ అభివృద్ధి సిద్ధాంతాలు ఇచ్చారు. ఇక్కడ పియాజే, ఎరిక్సన్, కోల్బర్గ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, గోల్మాన్ వీటి గురించి అయితే మనం చదవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సాంఘీకరణ కాలంగా బాల్యం అనేది. ఇందులో కూడా మనము అన్ని బాల్యంలో శారీరకంగా అని సామాజికంగా, భావోద్వేగ, నైతిక మరియు భాషాభివృద్ధి అని ఎలా ఉంటుంది, వివాదం పరిష్కారం మరియు సాంఘిక అభివృద్ధి. సో వీటికి సంబంధించిన ప్రతి థర్డ్ యూనిట్ మొత్తం చదవాలండి. అండ్ ఫోర్త్ యూనిట్ ఏందో ఇప్పుడు చూద్దాము. ఇంకా ఫోర్త్ యూనిట్ వచ్చేసి పరివర్తన కాలంగా కౌమార దశ అండ్ అడల్సెన్స్లో ఉండే లక్షణాలు ఏంటి, వారి యొక్క అవసరాలు ఎలా ఉంటాయి, సో కౌమార సమూహాలు ఏంటి, ముఠాలు అంటే ఏంటి, రక్షణ యంత్రాంగాలు. సో కంప్లీట్గా మనకు అడల్సెన్స్ గురించి అయితే ఉంటుందండి. ఇందులో ప్రతి సబ్ టాపిక్ అయితే మనం చదవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ ఏదండి చూద్దాము. ఇంకా ఫిఫ్త్ యూనిట్ కనుక చూసుకుంటే వ్యక్తిగత వ్యత్యాసాలు అనేది ఉంది, ఇండివిజువల్ డిఫరెన్స్ గురించి. ఇందులో మన వ్యక్తిగత తేడాల యొక్క కొలతలు ఏంటి, అభిజ్ఞ సామర్థ్యాలు, ఆలోచన, ఊహ, తార్కిక సమస్యలు, గార్డ్నర్ యొక్క బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో, సో అభ్యసన శైలులు, ఇవన్నీ డీటెయిల్గా మనం అయితే చదువుకోవాలండి. సిక్స్త్ యూనిట్ వచ్చేసి అభ్యసనం గురించి అర్థం చేసుకోవడం అండి, లెర్నింగ్ అర్థం చేసుకోవడము. ఇందులో అభ్యాస భావన ఏంటి, జ్ఞాపశక్తి, మర్చిపోయే భావన, సో అభ్యాస భావన సిద్ధాంతాలు. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మనకు అఫీషియల్గా సిలబస్ అనేది ఇంగ్లీష్లో రిలీజ్ చేశారు కదా, వాటిని అయితే ఒకసారి చూడండి. తెలుగులో మాత్రం కాస్త అటు ఇటు ట్రాన్స్లేషన్ అంటే ఇలా ఉంటుంది. అండ్ ఇందులో మళ్ళీ మనం వైగాట్సీ కానీ, పియాజే కానీ, సోషల్ లెర్నింగ్, బందూరా కానీ ఇవన్నీ అయితే చదవండి. కోహ్లెర్ గురించి, డిస్కవరీ లెర్నింగ్, బ్రూనర్ గురించి ఈ సబ్ టాపిక్స్ అన్నీ చూసుకుంటే మంచిదండి, ఎందుకంటే అన్నీ ఇస్తారు మనకి. ఇంకా సెవెంత్ యూనిట్ కనుక చూసుకుంటే బోధనాపరమైన ఆందోళనలండి. ఇందులో బోధన యొక్క భావన ఏంటి, సో వృత్తిగా మరియు ఉపాధ్యాయుడు, ప్రొఫెసర్గా, సో బోధన ప్రణాళిక అంటే ఏంటి, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ మరియు లెర్నింగ్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి, అభ్యసన వాతావరణము, తరగతి గది యొక్క ప్రేరణ, తరగతి గది సంస్థ ఎలా ఉంటుంది, అర్థం ఏంటి, ప్రయోజనం ఏంటి, అంటే వివిధ ప్రయోజనాల కోసం తరగతి గది సిట్టింగ్ అమరిక అనేది ఎలా ఉంటుంది, విద్యార్థుల నిర్వహణ, నాయకుడు, అనుచరుడు, నిష్క్రియాత్మకంగా, నాయకుడిగా ఉపాధ్యాయుడి భావన, మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు. ఎయిత్ టాపిక్ చూసుకుంటే మనకి ఎయిత్ యూనిట్ ఎవాల్యూషన్ గురించి ఇచ్చారండి, మూల్యాంకనం మరియు మూల్యాంకనం. ఇందులో మూల్యాంకనం రకాలు ఏంటి, మూల్యాంకన సాధనాలు ఏంటి, సిసి మెథడ్ గురించి. నెక్స్ట్ బాలల హక్కుల చట్టం, ఆర్టీఏ చట్టము, ఎన్సిఎఫ్ 2005 గురించి, ఏపీఎస్సిఎఫ్, ఎన్ఈపి 2020, సో పాఠశాల కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్, ఇవన్నీ ఇచ్చారు. ఇంకా నైన్త్ యూనిట్ వచ్చేసి ఐసిటి గురించి ప్రతిదీ మనం చదువుకోవాలండి. ఇన్ కేస్ మీ దగ్గర ఎస్ఎండ్ఎస్ బుక్స్ కన్నా ఉంటే చదవండి, లేకపోతే అకాడమిక్ బుక్ ఇప్పుడు నేను రీసెంట్గా చేస్తున్నాను కదా, 2022లో ఎడిషన్ అయింది, అందులో కూడా ఐసిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఐసిటి సంపన్నమైన అభ్యాస అనుభవాలు ఏంటి, విద్యలో కంప్యూటర్ల అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది, ఈ లెర్నింగ్. సో దీనిలో కూడా లాస్ట్ ఇయర్ గమనించినట్లుగా అయితే చాలా క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఈసీసీఈ గురించి అడిగారు. నెక్స్ట్ ఎంఓఓసి యొక్క డెఫినేషన్స్, దీక్ష మొదలైన ఇలాంటివన్నీ కూడా అడిగారండి. వన్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు కంటెంట్ అంటే సోషల్ స్టడీస్ వాళ్ళకి కంటెంట్ యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో సేమ్ అదే ఇచ్చారు. భూమిపై వైవిధ్యం, జాగ్రఫీ చదవాలి. ఇందులో మనము విశ్వానికి 6th నుండి 10th క్లాస్ వరకు చదివేసేయండి. సో మనకి ఇంకా ఈ టాపిక్ ఆ టాపిక్ అని కాదు, అంతా చదివేయడమే బెటర్ అండి. ఇది వచ్చేసి మనకు ఉత్పత్తి మరియు జీవనోపాధి, ఉత్పత్తి మార్పిడి మరియు జీవనోపాధి, ఇది ఎకనామిక్స్కి సంబంధించిన ప్రతి టాపిక్ ఇందులో మనము చదవాలి. 6th నుండి 10th వరకు అయితే చదవండి. కొత్త సిలబస్ చదవాలి అండ్ ఓల్డ్ ఉంటే ఓల్డ్ కూడా చదివేయండి. ఇది వచ్చేసి మనకు థర్డ్ యూనిట్ అయినటువంటి హిస్టరీ గురించి అయితే కంప్లీట్గా డీటెయిల్గా చదవాలండి. గణతంత్రాలు 6th క్లాస్ 7th క్లాస్ నుండి అండ్ 8th క్లాస్లో ప్రతి చాప్టర్ చదవాల్సిందే. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఉండే ఏవైతే మీకు టాపిక్స్ అన్నీ కనిపిస్తున్నాయో సో వాటిని అయితే నీట్గా చదవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఇక్కడ గమనించినట్లుగా అయితే పాలిటీకి సంబంధించినదండి. ఇక్కడ సమానత్వం వైపు, వైవిధ్యము అంటే వివక్షత రకాలు ఏంటి, రాజ్యాంగ నిబంధనలు అనేవి ఎలా ఉంటాయి, మహిళలు ప్రపంచాన్ని మారుస్తారు, మహిళా ఉద్యమం. సో ఇది కూడా 7th 8th
9th 10th క్లాస్కి రిలేటెడ్గా పాలిటీ క్లాసెస్ ఇవన్నీ కూడా. ఉపాంతీకరణకు అర్థం చేసుకోవడం, ఆదివాసులు ఎవరు, ఆదివాసులు మరియు అభివృద్ధి, మైనారిటీలు అంటే ఏంటి, చట్టాలు, దళితులు మరియు ఆదివాసుల హక్కును రక్షించడము. నెక్స్ట్ మతం మరియు సమాజం ఇచ్చారండి. సో ఇక్కడ మతము, సూఫీ మతం అంటే ఏంటి, జైన మతము, బౌద్ధ మతము, అంటే సంస్కృతి మరియు కమ్యూనికేషన్. సో ఇలా మనకు ఓవరాల్గా చూసుకుంటే కంటెంట్కి సంబంధించిన 6 యూనిట్లు అయితే ఇచ్చారు. అవన్నీ కూడా మనం చదవాలి లాస్ట్ ఇయర్ మాదిరి. సో ఇది మనకు మెథడ్కి సంబంధించినది 12 మార్క్స్. మనకు స్వభావం యొక్క సాంఘిక శాస్త్ర స్వభావం, పరిధి, సామాజిక చరిత్ర అంటే ఏంటి, సవరించిన బ్లూమ్స్ యొక్క వర్గీకరణ, లక్ష్యాలు ఉంటాయి కదా, సో విద్యా ప్రమాణాలు ఏంటి, నెక్స్ట్ బోధనా పద్ధతులు, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2010 గురించి, నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2020 గురించి, ఎన్సిఎఫ్ పిఏ 2022, అలాగే ఇక్కడ ఎన్సిఎఫ్ఈలో 2023 సామాజిక శాస్త్రంలో ప్రణాళిక బోధనా సామగ్రి అనేది ఎలా ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి మూల్యాంకనం ఎస్ఏటి విశ్లేషణ తయారీ, అభిప్రాయము. సో ఇది కంప్లీట్గా మనకు మెథడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో వీడియోని లాస్ట్ వరకు చూస్తారనేసి అనుకుంటున్నాను నేనైతే. మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ కల్లా సైకాలజీ ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ చేసేస్తానండి. అంటే మనకు అభివృద్ధి, భావన, వికాసం అంటే ఏంటి, పెరుగుదల ఏంటి, పరిపక్వత అంటే దానికి రిలేటెడ్గా 219 ఏమో ఉన్నాయి. సో అన్నీ కూడా ఈరోజు అయితే ఫినిష్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ ఎకనామిక్స్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. సో మ్యాక్సిమం మీకు టైం ఉంటే మాత్రం క్లాసెస్ అనేవి చూస్తూ ఉండండి. అండ్ సైకాలజీ కూడా డైలీ మ్యాక్సిమం ఒక 2 వీడియోస్ లేకుంటే 1 వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. టైం అనేది లాస్ట్ ఇయర్ మాదిరి 45 డేస్ ఉంది. సో బాగా చదవండి, క్లాసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.